ఈ ఒక్క ప్రాజెక్ట్ ఆపేస్తే రాయలసీమ ఎడారిలా మారిపోతుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది కేవలం నీటిపారుదల ప్రాజెక్ట్ మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధానికి కేంద్ర బిందువు. నేను చెప్తేనే ఈ ప్రాజెక్ట్ని చంద్రబాబు ఆపేశాడని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారు. కానీ పర్మిషన్స్ రాలేదన్న కారణంతో ఆపేశామని చంద్రబాబు చెప్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి రాయలసీమను ఎడారిగా మారుస్తున్నారని వైసీపీ లీడర్స్ ఆరోపిస్తున్నారు. అసలు ఎందుకు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ ప్రాజెక్ట్ వివాదాస్పదంగా మారింది? ఈ ప్రాజెక్ట్ వివరాలు ఓసారి క్లియర్గా చూద్దాం. దీని పేరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. 2020లో అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్ హయాంలో దీన్ని ప్రతిపాదించారు. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ దగ్గర సంగమేశ్వరంలో దీన్ని స్టార్ట్ చేశారు. దీని మెయిన్ థీమ్ శ్రీశైలం నీటి మట్టం 800 అడుగులకు పడిపోయిన నీటిని లిఫ్ట్ చేయడం. రోజుకు 300 టీఎంసీల నీటిని ఎత్తిపోసే కెపాసిటీతో దీన్ని డిజైన్ చేశారు. మొత్తం 3,829 కోట్ల అంచనాతో దీన్ని ప్రారంభించారు. రాయలసీమలో ఉన్న కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఈ ప్రాజెక్టు వల్ల లాభం. శ్రీశైలం రిజర్వాయర్ నుండి రాయలసీమకు నీటిని తరలించడానికి ప్రజెంట్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉంది. అయితే ఇది గ్రావిటీ ద్వారా పనిచేస్తుంది. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల కంటే ఎక్కువగా ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని రాయలసీమకు పంపడం సాధ్యమవుతుంది. కానీ వర్షాలు లేనప్పుడు శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల కంటే తక్కువకు పడిపోతుంది. దీంతో రాయలసీమకు చుక్క నీరు కూడా అందదు. ఈ సమస్యను అధిగమించడానికి నీటి మట్టం 800కు పడిపోయినా సరే భారీ మోటార్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి పోతిరెడ్డిపాడు కాలువ ఎస్ఆర్ఎంసీలో పోయడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ఇంత పెద్ద వివాదం కావడానికి ప్రధాన కారణం 800 అడుగుల లెవెల్. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 880 అడుగులు. సాధారణంగా 854 అడుగుల పైన ఉన్న నీటినే వాడుకోవాలి. అంతకంటే కిందకు ఉన్న నీటిని అత్యవసరాలకు తప్ప వాడకూడదని నిబంధనలున్నాయి. కానీ ఈ ప్రాజెక్టు కట్టి ఏపీ ప్రభుత్వం 800 అడుగుల వద్దే నీటిని తోడేస్తే శ్రీశైలం ఎప్పటికీ నిండదు. దీనివల్ల తెలంగాణలోని కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు నీరు అందదు. ఇవి 840 కంటే ఎక్కువ అడుగుల వద్ద మాత్రమే పనిచేస్తాయి. మాకు కేటాయించిన నీటినే మేము వాడుకుంటున్నాం, కొత్తగా ఒక్క చుక్క కూడా అదనంగా తీసుకోవడం లేదు అనేది ఏపీ వాదన. రాయలసీమ కరువు ప్రాంతం. వరదలు వచ్చిన కొద్ది రోజుల్లోనే మాకు కేటాయించిన నీటిని వాడుకోవాలంటే గ్రావిటీ సరిపోదు, లిఫ్ట్ చేయడం తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల ద్వారా 800 అడుగుల నుండే నీటిని లిఫ్ట్ చేస్తోంది. వారు చేస్తే తప్పులేనప్పుడు మేం చేస్తే తప్పేంటి అనేది ఏపీ ప్రశ్న. అయితే ఇది పాత ప్రాజెక్ట్ కాదు, పూర్తిగా కొత్తది. విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు కట్టకూడదు. ఏపీ రోజుకు 3 టీఎంసీల చొప్పున 800 అడుగుల నుండే నీటిని తోడేస్తే శ్రీశైలంలో నీరుండదు. హైదరాబాద్ తాగునీటికి, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల సాగునీటికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుంది. అందుకే ఈ ప్రాజెక్టుకు తెలంగాణ అడ్డుపడుతోంది. ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయి. కానీ దీనికి కారణం తెలంగాణ సీఎం కాదు, ఏపీ సీఎం కాదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టే. ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా దానికి ఎన్జీటీ నుంచి అనుమతి తప్పనిసరి. పర్మిషన్ లేకుండా పనులు ప్రారంభించారన్న కారణంతో ఎన్జీటీ గతంలోనే ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేసింది. దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ సుప్రీంకోర్టు పరిధిలో ఈ అంశం ఇంకా పెండింగ్లోనే ఉంది. అక్కడి నుంచి క్లియరెన్స్ వస్తే తప్ప పనులు స్టార్ట్ కావు. ప్రాజెక్టు పూర్తయితే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాలకు సాగునీటి భద్రత లభిస్తుంది. వర్షం తక్కువగా ఉన్నా కూడా నీటిని తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు నష్టపోతాయి. శ్రీశైలం నీటి మట్టం పడిపోతే హైదరాబాద్ తాగునీటి సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ ప్రాజెక్ట్ రాయలసీమకు జీవనాడి అయితే తెలంగాణకు మాత్రం రాష్ట్రాన్ని దాహంలోకి నెట్టే ముప్పు. ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు. ఈ ప్రాజెక్ట్పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.